ఈ రాశివారి జాతకానికి 1, 2, 3, 4, 5, 6, 7 గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి. 7వ సంఖ్య చార వరకు మాత్రం మఖా నక్షత్రం వారికి శుభయోగం ఉన్నదండి. కానీ పుబ్బా నక్షత్రం వారికి, సింహరాశి వారికి ఇబ్బందికరమైన యోగం ఉన్నదండి వీరి జాతక బలానికి. అష్టమశని పంచాంగ శాస్త్ర ప్రకారం ఉంది. కానీ ఆ ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం చాలా వరకు మంచిది. దాని మూలంగా వీరికి సప్త ఋషుల సహకారం ఉంటుంది, సప్త వర్ణాల సహకారం ఉంటుంది, సప్త స్వరాల సహకారం ఉంటుంది. కరెక్ట్ సప్త సముద్రాలు దాటైనా సరే అనుకున్న సమస్యలు తీరిపోతాయి వీరి జాతక బలానికి. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే ధన విషయంలో, రుణ విషయంలో, ఆదాయ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మానసిక చిక్కులు చాలా ఉంటాయి వీరి జాతక బలానికి. కానీ ముఖ్యంగా చూడాలంటే మాత్రం అయినా సరే ఈ రాశివారు మానసికంగా స్ట్రాంగ్గా ఉంటారు. 30 నుంచి 35 సంవత్సరాలు ఉన్న వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. 35 నుంచి 40 సంవత్సరాలు ఉన్న వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. 40 నుంచి 50 సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం ఆటంకాలు చాలా ఉంటాయండి. 50 నుంచి 60 సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. గృహ నిర్మాణం చేయాలనుకునేవారు, స్థలాలు కొనాలనుకునేవారు, అమ్మాలనుకునేవారు, నిర్మించాలనుకునేవారు కానీ మాత్రం తప్పకుండా ఇబ్బందులు తప్పవండి. ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం చాలా వరకు మంచిది. మొక్కుబడి ఉంటే ఖచ్చితంగా వెళ్ళి రావాలండి. మొక్కుబడి లేకపోయినా వెళ్ళి రావాలి. మొక్కుబడి ఉంటే మాత్రం టైం తీసుకోవద్దండి. కానీ మాత్రం మొక్కుబడి లేని వారు మాత్రం కొద్దిగా టైం తీసుకోకుండా వెళ్ళి రావడం మంచిది. సంకటాలు తొలగించే దేవుడు ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం చాలా వరకు మంచిది. అలాగే ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం సప్తమ స్థానం అంటే చాలా మంచి యోగ బలం అండి వీరి జాతక బలానికి. ముఖ్యంగా 7వ సంఖ్య అంటే ఏడుపు కూడా ఉంటుందని అనుకుంటారు, ఏడ్చినట్టే అనుకుంటారు. కానీ 7 వారాలు కూడా ఉంటాయండి. 7 వారాలు వీరికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నరఘోష అధికంగా ఉంది. అష్టమశని స్థాన యోగ బలం పంచాంగ శాస్త్ర ప్రకారం ఉంది. దాని మూలంగా ఇబ్బందులకరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అష్టకష్ట చిక్కులు తొలగిపోవాలంటే మాత్రం అష్టకష్ట చిక్కులు అంటే మాత్రం ధనపరంగా, రుణపరంగా, కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా, పర్సనల్ లైఫ్ పరంగా, సంతానపరంగా, చేసే వ్యాపార పరంగా, అలాగే మాత్రం ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా ఈ అష్టకష్ట చిక్కులు ఉంటాయండి. అవి తొలగిపోవాలంటే మాత్రం వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం చాలా వరకు మంచిది.